ఐపీఎల్ సీజన్ 18లో ఇవాళ ముంబై ఇండియన్స్ పంజాబ్ కింగ్స్ మధ్య రెండో క్వాలిఫైయర్ మ్యాచ్ జరగనుంది. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా కప్ కొట్టని పంజాబ్ 5 సార్లు ఛాంపియన్ అయిన ముంబై జట్ల మధ్య మ్యాచ్ రసవత్రంగా మారనుంది. ఓడిన జట్టు ఇంటికి, గెలిచిన టీం ఫైనల్లో బెంగళూరుతో తలపడనుంది. రెండు టీంలు బౌలింగ్, బ్యాటింగ్లో బలంగా ఉన్నాయి. టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ ఎంచుకునే ఛాన్స్ ఉంది. గుజరాత్ నరేంద్ర మోదీ స్టేడియంలో 7 మ్యాచ్లు జరిగితే 6 మ్యాచ్లు మొదట బ్యాటింగ్ చేసిన టీం గెలిచింది. ఇప్పటికే పంజాబ్ 15 మ్యాచ్ల్లో 200 పైగా స్కోర్ చేసింది. పంజాబ్ జట్టులో ఎక్కువ ఇండియా యంగ్స్టర్స్ ఫామ్ లో ఉన్నారు. ముంబై జట్టులోనూ బ్యాట్స్మెన్, బౌలర్లు బూమ్రా, బోల్ట్ కీలకం కానున్నారు. ఐటీకా క్వాలిఫైయర్ మ్యాచ్ పై మరిన్ని డీటెయిల్స్ అని లైవ్ లో అందిస్తారు. ఎస్ జ్యోతి, ఐపీఎల్ 2025 18వ సీజన్కి సంబంధించి ఇక చివరి దశకు చేరుకుందని చెప్పాలి. ఈరోజు జరగబోయేటువంటి క్వాలిఫైర్ 2 మ్యాచ్ అహ్మదాబాద్ స్టేడియంలో జరగనుంది. క్వాలిఫైర్ 2లో ముంబై ఇండియన్స్ను పంజాబ్ జట్లు తలపడనున్నాయి. రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కాబోతుంది. ఇక ముంబై ఇండియన్స్ ఇప్పటికే గత మ్యాచ్ ఆడి అటు ట్రావెలింగ్తో పాటు ఇటు ఫిజికల్గా, మెంటల్గా చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. సో ఈరోజు జరగబోయేటువంటి మ్యాచ్లో ఖచ్చితంగా ఇదివరకే 5 టైటిళ్లు గెలుచుకున్నటువంటి ముంబై ఇండియన్స్ ఈరోజు ఏం చేయబోతుందన్న ఒక ఉత్కంఠ అయితే కొనసాగింది. ఇక అహ్మదాబాద్ స్టేడియంలో ఇప్పటి వరకు 7 మ్యాచ్లు జరగా 6 మ్యాచ్ల్లో కూడా టాస్ గెలిచిన టీం బ్యాటింగ్ ఎంచుకుంది. ఈరోజు టాస్ కీలకం కానుంది. ఈరోజు ఏదైతే టాస్ గెలిచిన టీం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అయితే వేచి చూడాల్సిందే. ఇక ఇప్పటికే చాలా వరకు కూడా అటు ఆర్సీబీ, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కూడా పంజాబ్ పైన, అందుకే పంజాబ్ మొదటి నుంచి కూడా చాలా దూకుడు ఆడింది. ప్రతి మ్యాచ్లోనూ దాదాపు అహ్మదాబాద్ స్టేడియంతో పాటు ఇతర మ్యాచ్ల్లో ఎక్కడ ఆడినా కూడా దాదాపు ఒక 6-7 మ్యాచ్లకు పైగా 200 పైచిలకు స్కోర్ చేసినటువంటి పంజాబ్ కింగ్స్తో ఈరోజు ముంబై ఇండియన్స్ తలపడనుంది. ఇక ముంబై ఇండియన్స్ కూడా మనకు మొదట్లో చాలా వరకు కూడా ఓడిపోయినటువంటి మ్యాచ్, చాలా ఏ ప్లేయర్ కూడా అతను ఫామ్లో లేకుండా ఉన్నటువంటి పరిస్థితి. కానీ గత 5-6 మ్యాచ్ల నుంచి చాలా ఫామ్లోకి వచ్చారు. రోహిత్ శర్మతో పాటు అటు మిడిల్ ఆర్డర్లో అటు సూర్యకుమార్ యాదవ్తో పాటు తిలక్ వర్మ, తర్వాత మనకు బెయిన్ స్టోయిస్, ఇట్లాంటి వారి వల్ల పూర్తిగా కూడా ప్రతి మ్యాచ్ గెలుచుకుంటూ వస్తూ ప్లే ఆఫ్లోకి వచ్చేసింది. 5 టైటిళ్లు గెలుచుకున్నటువంటి ముంబై ఇండియన్స్ ఈరోజు ఎట్లాంటి ఆట ఆడతారన్నటువంటి ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. ఈరోజు అహ్మదాబాద్ స్టేడియంలో జరగబోయేటువంటి మ్యాచ్ కూడా మనకి 2 జట్లు కనుక ఒకసారి చూస్తే ఇటు పంజాబ్ కింగ్స్ తర్వాత ముంబై ఇండియన్స్ మధ్య దాదాపు 33 మ్యాచ్లు జరగగా 17 మ్యాచ్ల్లో పంజాబ్ కింగ్స్ గెలిస్తే 16 మ్యాచ్ల్లో ముంబై ఇండియన్స్ గెలిచింది. దీంట్లో కొంత అటు ఇటు తేడాలు ఉన్న మాత్రం హెడ్ టు హెడ్ 2 జట్లు కూడా చాలా బలంగా ఉన్నాయి. ఇక మరోవైపు పంజాబ్ కింగ్స్ కనుక చూస్తే పూర్తిగా అన్క్యాప్డ్ ప్లేయర్లే ఇందులో ఎక్కువగా ఫామ్లో ఉన్నారు. మనకి ఓపెనర్ ప్రియాన్స్ ఆర్యతో పాటు ప్రభు సింహాన్తో పాటు తర్వాత వచ్చే శ్రేయస్ అయ్యార్, తర్వాత స్టోయిన్స్ కానీ తర్వాత ఇట్లాంటి వారి వల్ల కూడా పూర్తిగా కూడా పంజాబ్ కింగ్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. మనకు ప్రభు సింహాన్ ప్రతి మ్యాచ్లోని చాలా వరకు కూడా దూకుడుగా ఆడుతున్నటువంటి బౌండరీస్ కూడా చేస్తుంటుంటాడు. ఈరోజు జరగబోయేటువంటి మ్యాచ్లో ఎట్లా చేస్తారని చూడాలి. గత మ్యాచ్లో కనుక చూస్తే మనకి ముంబై ఇండియన్స్ అంటే మనకి ఆర్సీబీ వర్సెస్ పంజాబ్ కింగ్స్ జరిగిన మ్యాచ్లో మాత్రం ఎట్లాంటి ప్రదర్శన కనబరచలేదు. దాదాపు చాలా తక్కువ స్కోర్కే పూర్తిగా జట్టు మొత్తం కూడా ఆల్అవుట్ అయినటువంటి పరిస్థితి. ఇక ఆర్సీబీ కూడా చాలా ఇప్పటివరకు గెలవాలని చూస్తున్నారు. పంజాబ్ కింగ్స్ కూడా 11 ఏళ్ల తర్వాత మళ్ళీ ప్లే ఆఫ్కి వచ్చింది. వారు కూడా ఖచ్చితంగా టైటిల్ గెలవాలని ఒక ఆశతో అయితే ఉన్నారు. ఈరోజు జరగబోయేటువంటి మ్యాచ్కి మాత్రం అక్కడ అన్ని ఏర్పాట్లు అయిపోయాయి. దీని తర్వాత జూన్ 3న అదే అహ్మదాబాద్ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ కూడా జరగబోతుంది. ఆర్సీబీ ఇప్పటికే ఫైనల్ వెళ్ళిపోయింది కాబట్టి ఈరోజు జరిగే ముంబై ఇండియన్స్ తర్వాత ఈ పంజాబ్ కింగ్స్ మధ్య జరిగే మ్యాచ్లో ఎవరు గెలిస్తే వారు ఫైనల్ ఆడనున్నారు. దీనికి సంబంధించి కూడా పూర్తిగా ఏర్పాట్లు అయితే పూర్తయ్యాయి. ఇంకా ఇప్పటికే పంజాబ్ 15 మ్యాచ్ల్లో, నేను ఇందాక చెప్పినట్టు 15 మ్యాచ్ల్లో కూడా 200 పైగా స్కోర్ చేసినటువంటి పంజాబ్ కింగ్స్ చాలా స్ట్రాంగ్గా ఉంది. అటు బౌలింగ్లో కనుక చూసుకున్నట్టయితే చాహల్ కూడా ఈరోజు వచ్చేటువంటి అవకాశం ఉంది. తర్వాత హర్షదీప్ సింగ్తో పాటు ఇంకా మరికొంత బౌలర్ల వారు ఫామ్లో ఉన్నారు కాబట్టి ముంబై ఇండియన్స్ ఎట్లా ఆడుతుందో చూడాలి. మనం గత మ్యాచ్లో కూడా చూసాము, మనకి హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో అటు రోహిత్ శర్మ కూడా దాదాపు 81 పరుగులు చేసి కూడా ఆడారు. అంటే మనకి ఈ ప్లే ఆఫ్కి వచ్చిందంటే ఖచ్చితంగా ముంబై ఇండియన్స్ ఎట్లా చేసైనా ఈ కప్పు కొట్టాలన్నటువంటి ఒక స్ట్రాటజిక్తో ఉంటుంది. ఇక ఇందులో బౌలర్ కూడా అంటే ఈ ప్రజెంట్ మనకి ఇప్పుడు కీలకమైనటువంటి బౌలర్ ముంబైలో బూమ్రా కూడా ఇతను
చాలా క్రూషియల్ టైంలో వికెట్లు తీసుకుంటాడు. సో ఇప్పటి వరకు దాదాపు 18 వికెట్లు కూడా తీసినటువంటి బుమ్రా అంటే పర్పుల్ క్యాప్ లేకపోయినా కూడా ఎకనామీ చాలా ఉంది. ఇందులో చాలా క్రూషియల్, చాలా స్కోర్ని కట్టడి చేయడంలోనూ తర్వాత విజయం సాధించేటువంటి దిశలో ఉన్నప్పుడు ఖచ్చితంగా వికెట్లు తీసేటువంటి వ్యక్తి బుమ్రా. సో ఈరోజు కూడా ఇతను కీలకం కాడున్నాడు, ఇతనితో పాటు బోల్ట్. సో ఇట్లాంటి వారి వల్ల సో ఖచ్చితంగా ఈరోజు గెలిస్తే ఈ ముంబై ఫైనల్కి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనకి టేబుల్లో ఇప్పటికే 4వ స్థానంలో ఉంది, ఇటు పంజాబ్ మాత్రం మొదటి స్థానంలో ఉంది. ఇక గతంలో కనుక చూసినట్టయితే మనకి ఐపీఎల్ మొదట స్టార్ట్ అయినప్పుడు మాత్రం ముంబై ఎక్కడో పాయింట్ల పట్టుకలో చివర ఉండేది. కానీ ఖచ్చితంగా వారొక స్ట్రాటజీతో అన్ని మ్యాచ్లు గెలుచుకుంటూ వచ్చింది. సో ఈరోజు జరగబోయేటువంటి మ్యాచ్కి మాత్రం టాస్ కీలకం కానుంది. సో ఖచ్చితంగా అక్కడ అహ్మదాబాద్ స్టేడియంలో ఎక్కువగా బ్యాటింగే చూస్ చేసుకున్నటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటారో అయితే వేచి చూడాలి. సో ఖచ్చితంగా ఈరోజు జరగబోయేటువంటి మ్యాచ్కి మాత్రం పూర్తిగా కూడా అటు పంజాబ్ కింగ్స్ తర్వాత ముంబై ఇండియన్స్ ప్లేయర్స్ మాత్రం చాలా అంతా రెడీ అయి ఉన్నారు, ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టారు. కానీ కొంత ప్రాక్టీస్లో పంజాబ్ కొంత దూకుడుగా ఉన్నా కూడా ఇటు ముంబై కొంత, ఎందుకంటే ట్రావెలింగ్లో వారు మొన్న జరిగినటువంటి మ్యాచ్ ఏదైతే గుజరాత్ టైటన్స్ జరిగిందో సో అక్కడ నుంచి మళ్ళీ ఇప్పుడు అహ్మదాబాద్కి రావడం, ట్రావెల్ చేయడంలో కొంత టైం డిలే అవడం, తర్వాత మళ్ళీ కొంత రెస్ట్ లేకుండా ఫిజికల్గా మెంటల్గా కొంత ఇబ్బంది పడుతున్నట్టు తెలుస్తుంది. సో మొత్తానికైతే ఈరోజు జరగబోయేటువంటి మ్యాచ్ టాస్ కీలకంగా ఉంది. తర్వాత ఈరోజు గెలిచినటువంటి మ్యాచ్ ఎల్లుండి అంటే జూన్ 3న అటు ఆర్సీబీతో తలపడనుందని తెలుస్తుంది. ఇక మొత్తానికి మనకి ఈ సీజన్లో ముంబై ఇప్పటికొక పూర్తిగా ఈ గెలిచినటువంటి మ్యాచ్లకు అన్నింటికల్లా చూస్తే కొన్ని మ్యాచ్లు హెడ్ టు హెడ్ ఉన్నా కూడా మరికొన్ని మ్యాచ్లు మాత్రం పూర్తిగా హేలవ ప్రదర్శించారు. కాబట్టి పంజాబ్ కింగ్స్ చాలా స్ట్రాంగ్ ఉంది. అందులో టాప్ 6 బ్యాట్స్మెన్స్ కూడా పూర్తిగా ఇండియాకు సంబంధించిన యంగ్స్టర్సే ఉన్నారు. కాబట్టి వారిని ఎట్లా కట్టడి చేయాలి, ఎట్లాంటి అంటే టాప్ ఆర్డర్స్ని మిడిల్ ఆర్డర్స్ని ఎట్లా వాళ్ళు పెవిలియన్కి పంపాలి, సో ఇట్లాంటి నిర్ణయాలు కొంత తీసుకున్నటువంటి అవకాశం ఉంటుంది. 2 జట్లు కూడా చాలా బలమైనటువంటి జట్లు. సో ఈరోజు రాత్రి 7:30 గంటలకు జరగబోయేటువంటి మ్యాచ్ పైన పూర్తిగా కూడా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సో ఖచ్చితంగా ఎక్కువగా పంజాబ్తో పోలిస్తే మాత్రం ముంబైస్కి ఎక్కువ ఫ్యాన్స్ ఉంటారు. ఎందుకంటే అందులో రోహిత్ శర్మ ఉన్నాడు, తర్వాత సూర్యకుమార్ యాదవ్ ఉన్నాడు, బుమ్రా. సో ఇట్లాంటి ప్లేయర్స్కి కొంత ఎక్కువ ఫ్యాన్స్ ఉంటారు. సో ముంబైకి ఎక్కువగా ఫ్యాన్స్ ఉండే అవకాశం ఉంటుంది. ముంబైకి ఎక్కువ సపోర్ట్ చేసేటువంటి అవకాశం కూడా ఉండకపోవచ్చు అని చెప్పాలి. సో మొత్తానికి అటు పంజాబ్ కూడా చూడొచ్చు, అటు శ్రేయస్ అయ్యారు, ప్రభు సిమ్రాన్, ఆర్య, స్టోయిన్స్. సో ఇట్లాంటి వారు ఉండడం వల్ల 2 జట్లు కూడా హెడ్ టు హెడ్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. సో మొత్తానికైతే మ్యాచ్ జరిగిన తర్వాత ఈరోజు ఆ టాస్ను బట్టి కూడా మ్యాచ్ డిసైడ్ చేయొచ్చని కూడా కొందరు చెప్తున్నారు. సో చూడాలి మరి రాత్రి 7:30 గంటలకు జరగబోయేటువంటి మ్యాచ్కి సంబంధించి మాత్రం పూర్తిగా ఏర్పాట్లు అయ్యాయి. సో ఈరోజు గెలిచిన ఆ టీం ఎవరైతే ఉంటారో వారు ఆర్సీబీతో జూన్ 3న అహ్మదాబాద్ స్టేడియంలో ఫైనల్లో ఈ 2 జట్లు కూడా తలపడనున్నాయి. జ్యోతి.